నమస్తే, వెల్కమ్ టు లైవ్ షో. ఇంట బయట ఇప్పుడు మాస్కే శ్రీరామ రక్ష అంటున్నారు నిపుణులు. బయటే కాదు, ఇంట్లో ఉన్న మాస్క్ మస్ట్ అని హెచ్చరించింది కేంద్రం. అవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టొద్దని సూచిస్తోంది. పదే పదే కాలు బయట పెట్టారు, ఇక నేరుగా హాస్పిటల్లో చేరాల్సిందే అని నిపుణులు చెప్తున్నారు. తినేటప్పుడు తప్పించి మూతికి మాస్క్ తప్పనిసరిని చెప్పకనే చెప్తున్నారు. ఇక అతిథులను ఇంటికి ఆహ్వానించకపోవడమే మంచిదని చెప్తున్నారు. కోవిడ్ వచ్చిన వ్యక్తి ఇంట్లో తప్పక మాస్క్ ధరించాలి. దీనివల్ల వైరస్ ఇతరులకు సోకకుండా కొంత నివారించే అవకాశం ఉంది. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే ఐసోలేట్ కావాలని వైద్యులు చెప్తున్నారు. లక్షణాలుంటే కరోనా రోగిగానే భావించి కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఉంటే కోవిడ్ వచ్చే అవకాశాలు 90% ఉంటాయి. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తే 30% అని అధ్యయనాలు తేల్చేశాయి. कि हम मास्क पहनेंगे, बिल्कुल ज़रूरी है कि हम फालतू बाहर नहीं जाएंगे. प्लीज़ डोंट गो आउट अननेसेसरली, स्टे विद योर फैमिली, वेरी इंपॉर्टेंट. एंड ऑल्सो इवन विद इन द फैमिली, प्लीज़ वेयर मास्क. प्लीज़ डोंट इन्वाइट पीपल इनटू योर होम. दिस इज नॉट द टाइम टू डू सो. और घर में भी थोड़ा केयर रखिए कि किसी तरह से इन्फेक्शन कोई हो रखा है तो हम बाकी बच पाएं, क्योंकि ये दिखाई देता है कि ये वायरस तेज गति से पकड़ते हैं. ये ट्रांसमिसिबिलिटी वाला जो एंगल है क्लियर होता जा रहा है. सो इट विल बी वेरी इंपॉर्टेंट दैट वी डोंट गो आउट, वी डोंट इन्वाइट पीपल एज मच एज पॉसिबल, एंड वी प्रोटेक्ट ourselves and we protect our family members to the best of our ability. And again, please don't panic. This disease is serious only in a small proportion, relatively small proportion of individuals. Please, there are simpler therapies which are evidence-based, which the experts have listed for you. Please promote them. Please promote home care. Please provide networks of help from the society. ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్కులు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుందని రుజువైనందున ఇప్పటివరకు బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలని చెప్పారు. ప్రస్తుతం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఇతరులతో కలిసి కూర్చున్నప్పుడు మాస్క్ ధరిస్తే వైరస్ వ్యాప్తి చెందదు. పాజిటివ్ గా తేలిన వారు ఆసుపత్రిలోనే చేరాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. వీరు నేరుగా గదిలో ఉన్నా సరిపోతుందని అంటున్నారు. ఇంట్లో వస్తువులు లేకుండా ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. బయటే కాదు, ఇంట్లోనూ మాస్క్ పెట్టుకోండి. మస్ట్గా మాస్క్ పెట్టుకోండి. అదే ఇప్పుడు మీకు శ్రీరామ రక్ష. ప్రస్తుతం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఈ ఆదేశాల తీవ్రత ఎంత? ఎందుకు మన ఇంట్లో కూడా వచ్చేసిందా కరోనా వైరస్? ఇప్పుడు మనకు మాస్క్ మాత్రమే రక్షించగలదా? దీని గురించి మాట్లాడదాము. ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఎండి పీడియాట్రిషియన్. వెల్కమ్ టు అవర్ లైవ్ షో అండి. నమస్తే చంద్రశేఖర్ గారు. ఫస్ట్లీ, మొన్నటి వరకు బయట ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోండి అన్నారు, కానీ జనాలు చాలా నిర్లక్ష్యం చేశారు. కేసులు తీవ్రత పెరిగిపోయింది. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. ఫెసిలిటీస్ మించి కేసులు వస్తున్నాయి కాబట్టి కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసిందా? ఎలా చూడాలి? ఇది సడన్ గా మన సెకండ్ వేవ్ అనేది ఉప్పెన్ లాగా వచ్చింది. జస్ట్ ఇట్ వాజ్ ఎ షార్ప్ రైజ్ ఇన్ ద కేసెస్. సడన్ గా వచ్చింది. లాస్ట్ టైం వచ్చినట్టు గ్రాడ్యువల్ గా రైజ్ అవ్వలేదు. ఇట్ వాస్ లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్
ఫిబ్రవరిలో స్కూల్స్ తెచ్చారు, మార్చ్ లో వీలైంది. ఇట్ హెస్ స్ట్రెంగ్థెన్డ్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ రోజు 3.5 లక్షల కేసులు చూస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ వీ మే బి గెటింగ్ కేసెస్ అరౌండ్ 10 to 15 lakhs by the middle of the May. This is what is being predicted. Best epidemiologists around the world have predicted 10 నుంచి 15 లక్షల వరకు కేసులు రావచ్చు. పర్ డే 5,000 డెత్స్ కూడా ఉండొచ్చు. దీనికి అంతటి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ అవర్ నెగ్లిజెన్స్. మనం ఎప్పుడు చెప్తానే ఉన్నాం, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజేషన్ ఇవి చాలా అవసరం మన రొటీన్ లైఫ్ లో. అలా అయిపోయింది. హలో, yes sir, continue, please continue sir. సో ఇంతవరకు పాత కాలంలో మనం ఏం చెప్పాము, వైరస్, దెర్ ఇస్ నో ఎయిర్ స్ప్రెడ్ ఇన్ ద వైరస్, గాలిలో వ్యాప్తి చెందదు అని చెప్పాం. కానీ రీసెంట్లీ ద స్టడీస్ హావ్ ప్రూవ్డ్ దట్ వైరస్ ఇప్పుడు విపరీతంగా గాలిలో వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనకి ఇన్ని కేసులు రావడానికి అవకాశం జరుగుతుంది. సో మనకి ఇంట్లో కూర్చున్నా గానీ వైరస్, చాలా మందికి ఇంట్లో మేము ఉన్నాము అయినా కానీ ఎక్కడికి వెళ్ళలేదు, మార్కెట్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు అని అంటున్నారు. వాళ్ళు కూడా పాజిటివ్ టర్న్ అవుతున్నారు. వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఎయిర్, ద సేమ్ ఎయిర్ మనం అందరం పీల్చుకుంటున్నాం కాబట్టి ఎవరైతే ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళు వ్యాధి బారిన పడడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎల్డర్ పీపుల్. సో నౌ ద రూల్ ఈస్ ఆల్రెడీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెస్ గివెన్ ఎ ప్రెస్ నోట్ ఆల్సో, అండ్ నీతి ఆయోగ్ చీఫ్ వీళ్ళందరూ నా టీచర్స్ కూడా, డాక్టర్ వికే పాల్ అనే ఈజ్ నీతి ఆయోగ్ మెంబర్. సో వీళ్ళందరూ అడ్వైస్ చేసేది ఏంటంటే ప్రజెంట్లీ ఈవెన్ ఇన్ ద హౌస్ వెదర్ యూ హ్యావ్ ఎ కరోనా ఆర్ నాట్, మన కరోనా ఉండొచ్చు ఉండకపోవచ్చు, మాస్క్ పెట్టుకోవటము, ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవటము, అండ్ మన లైఫ్ స్టైల్ మార్చుకొని వీలైనంత వరకు వైరస్ ని ఎదుర్కోగలిగే ఇమ్యూన్ సిస్టమ్ తయారు చేసుకోవాలి. మనం ప్రతి చిన్న ఫీవర్ కి ఇప్పుడు వస్తున్నాయన్ని చాలా వైరల్ ఫీవర్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ ఓవర్ లాపింగ్ విత్ కరోనా. అట్లని నేనేం అశ్రద్ధ చేయమని మీకు చెప్పట్లేదు. కొంతమంది చాలా అశ్రద్ధకు ఉంటున్నారు, కొంతమంది ఓవర్ గా కంగారు పడిపోతున్నారు. నా కరోనా పాజిటివ్ వచ్చింది అనగానే వాళ్ళ సాచురేషన్స్ పడిపోవడము, అసలు అక్కడ వైరల్ లోడ్ అంత లేకపోయినా గానీ వాళ్ళ థింకింగ్ లోనే చాలా మంది సింక్ అవుతున్నారు, వాళ్ళు మునిగిపోయిన స్థితికి వెళ్తున్నారు. ఇటువంటి కంగారు అంత మంచిది కాదు. బికాస్ అవర్ హెల్త్ కేర్ 140 కోట్ల జనాభా ఉన్న పెద్ద దేశం ఇది. ఇంతమందికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే ఏ హాస్పిటల్ సరిపోదు, ఏ ఆక్సిజన్ ఫెసిలిటీ సరిపోదు. ఎస్ చంద్రశేఖర్ గారు, మనం మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ వినయ్ కుమార్ గారు కూడా ఉన్నారు, సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. వెల్కమ్ టు అవర్ లైవ్ షో. నమస్తే అండి. వినయ్ గారు, కేంద్రం తాజాగా ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే గాలిలో కరోనా వస్తుంది, కళ్ళ ద్వారా వస్తుందనే స్టేట్మెంట్స్ అన్ని అయిపోయి ఇప్పుడు కేవలం తినేటప్పుడు మాత్రమే మాస్క్ తీయండి, అదే ఇప్పుడు శ్రీరామ రక్ష. అంటే మన మెడికల్ ఫెసిలిటీకి మించి కేసులు వస్తున్నాయి కాబట్టి చేసేదేమి లేక ఈ స్టేట్మెంట్ ఇచ్చిందా? ఎలా చూడాలి దీన్ని? కేంద్ర ప్రభుత్వమే గాని రాష్ట్ర ప్రభుత్వమే గాని పూర్తిగా విఫలం అయ్యాయండి. ఇది నేను ఒక క్రిటిసైజ్ చేయడానికి చెప్పడం లేదు, కానీ ఇప్పుడు 2020లో ఈ ఇన్ఫెక్షన్ ఫస్ట్ టైం వచ్చింది. అప్పుడు సరే పాండమిక్ సడన్ గా వచ్చింది, ప్రిపేర్డ్ గా లేము, అనుకోకుండా వచ్చేసింది అని అనుకుంటే అప్పుడు బెడ్స్ లేవు అని అంటే అప్పుడు కూడా ఉండాల్సింది. అంటే ఒక కేంద్రం ఆరోగ్య శాఖ ఎంత లోపంగా దాని ప్రయారిటీ కాదో అప్పుడు తెలిసింది మనకు 2020లో. కానీ ఎంతైనా కానీ సరే అప్పుడు బెడ్స్ లేవు అంటే తెలియకుండా వచ్చేసింది కదా అని అనుకుంటాం. కానీ ఇవాళ సంవత్సరం తర్వాత సెకండ్ వేవ్ వస్తుంది, నవంబర్లో థర్డ్ వేవ్ కూడా అని అంటున్నారు. మరి సెకండ్ వేవ్ వస్తుంది అన్నాక కూడా ఇవాళ కూడా బెడ్స్ లేవు అని అంటే ఎంత దారుణమో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇవాళ మేము మెడిసిన్ వదిలిపెట్టేసి, ట్రీట్మెంట్ చేయడం వదిలిపెట్టేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పేషెంట్ల కోసం బెడ్స్ ఎత్తుకుతా ఉన్నాం. ఏ హాస్పిటల్లో బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ అకామిడేట్ చేయగలుగుతాం, ఎక్కడ ఐసీయూ పేషెంట్ పెట్టాలి, ఎక్కడ వెంటిలేటర్ పేషెంట్ పెట్టాలి అంటే ఒక బెడ్ మేనేజర్ అయిపోయాము మేము, డాక్టర్ కాదు. అదొకటి.
రెండోది ఆక్సిజన్, ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఇప్పుడు డైవర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే 2019 నుంచి 2020 వరకు ఆ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే, 2020 నుంచి 2021 నుంచి చూసుకుంటే ఆ ఫస్ట్ ఇయర్ 2019 టు 2020కి ఈ సంవత్సరం 700 సార్లు 700 టైమ్స్ ఎక్కువ ఆక్సిజన్ ఎగుమతి చేశాం. మన దేశం నుంచి బయట దేశానికి ఎగుమతి చేశాం. ఎందుకు చేయాల్సి వచ్చిందండి? ఇవాళ 700 సార్లు ఎగుమతి చేయగానే మనకి షార్టేజ్ వచ్చేసింది. అయినా ఇప్పుడు ఇండస్ట్రీస్ మూతేస్తే ఆర్థిక శాఖ వెనకబడిపోతుంది అన్న భయంతో అక్కడి నుంచి మళ్లించడం లేదు. కానీ అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆక్సిజన్ ని డైవర్ట్ చేయరా. సో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అలాగే పంపిస్తా ఉన్నారు, హాస్పిటల్ ఆక్సిజన్ కేమో కొరత వస్తా ఉంది. ఇంకోటి రెమ్డెసివిర్ లైఫ్ సేవింగ్ డ్రగ్ కాదా పక్కన పెట్టండి. ఇనిషియల్ స్టేజెస్ లో రెమ్డెసివిర్ ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్ ని క్యూర్ చేయదు, ఇన్ఫెక్షన్ టైం తగ్గిస్తుంది. 16 రోజుల ఇన్ఫెక్షన్ 3-4 రోజులు టైం తగ్గిస్తుంది. అయితే ఈ రెమ్డెసివిర్ లైఫ్ సేవింగ్ డ్రగ్ అని అందరూ పరిగెడతా ఉన్నారు దాని వెనకాల. 2020 నుంచే పరిగెడతా ఉన్నారు. అప్పుడు షార్టేజ్ ఉండింది, ఇప్పుడు షార్టేజ్ ఉంది. 2 రోజుల ముందు రెమ్డెసివిర్ ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారు. సంవత్సరం ఎందుకు పట్టిందండి? ఒక లైఫ్ సేవింగ్ డ్రగ్ అనుకున్నప్పుడు దాన్ని తీయడానికి మీకు ఒక 1 ఇయర్ ఎందుకు పట్టిందండి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే, ఇదంతా కేంద్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వైపు చూసుకుంటే మాకు తెలిసినంత అంటే ఈ ప్రభుత్వము కేసీఆర్ గారే కానీ మొత్తం కేటీఆర్ గారే కానీ అడ్వర్టైజ్మెంట్ మీద బ్రతుకుతున్నారు కాబట్టి. అంటే వినయ్ గారు ఒక్క నిమిషం అంటే ప్రభుత్వాలు ముందు చూపు కొరవడం కావచ్చు, గతంలో 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్ లో పాఠాలు నేర్చుకోలేదు, ఆక్సిజన్ ప్లాంట్స్ ఓన్ గా పెట్టుకోమని హాస్పిటల్స్ కి చెప్పారు, అది జరగలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ సెకండ్ వేవ్ ఒక ఉపద్రవంలా వచ్చినప్పుడు చేతులెత్తేసి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుప్పకూలిపోయింది, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చేసే టైంలో ప్రజలను మాస్క్ పెట్టుకోమంటున్నారు. మామూలు టైంలోనే పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఈ స్థితికి చేర్చినప్పుడు ఇప్పుడు ఇంట్లో కూడా పెట్టుకోమంటే వింటారా? ఇన్ని రోజులేమో ఈ లాస్ట్ 1 ఇయర్ వాళ్ళు రోడ్ల మీద పెట్టుకోకపోయినా కానీ వదిలేశారు వాళ్ళని. వాళ్ళు విచ్చలవిడిగా మాస్కులు లేకుండా తిరిగారు. డెఫినెట్ గా ఇది అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కానీ తుంపర్లు అంటాం, అవి వస్తాయి. అవి చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఉంటాయి. మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు పెద్ద డ్రాప్లెట్స్ వస్తాయి. ఈ పెద్ద డ్రాప్లెట్స్ ఇమీడియట్ గా కిందికి పడిపోయే ఆస్కారం ఉంటది. చిన్న డ్రాప్లెట్స్ గాలిలో ఉంటాయి. అవి ఇవాళ అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో మనం ఉంటున్నాం కాబట్టి, ఈ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ వచ్చేసాక అవి అక్కడ నుంచి ఫ్యాన్ గాలికో ఏదైనా ఆ తుంపర్లు బ్లో అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోయి అక్కడ ఎవరైనా ఉంటే అంటే దూరంగా వెళ్ళిపోవు. సో బేసిక్ గా ఏంటంటే ఓపెన్ ప్రదేశాలలో మాట్లాడితే చాలా సేఫ్, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. సో అలాంటప్పుడు డెఫినెట్ గా ఇది ఇప్పుడు ప్రతి వైరస్ మన బాడీలోకి రావాలంటే ఏదో ఒక దారి ఎంచుకోవాలి. డెంగ్యూ వైరస్ దోమలు వచ్చి కుడితే మన రక్తంలోకి డైరెక్ట్ గా వెళ్తాయి. అలాగే శ్వాసకోశ వైరస్లు గాలిలో వస్తాయి, సో ముక్కులోంచి నోట్లోంచి. కళ్ళలోంచి అన్నారు కానీ ఇప్పుడు కళ్ళలోంచి అంత ఎక్కువ కాదు అని అంటున్నారు, లేకపోతే కళ్ళకు కూడా గంతలు కట్టుకోమని అనేవారేమో. ఇప్పుడు ముక్కుకి నోరుకి మాస్క్ పెట్టుకోండి, ఎందుకంటే గాలిలో తేలుతా ఉన్నాయి అని అంటారు. డ్రాప్లెట్స్ డెఫినెట్ గా గాలిలో తేలుతా ఉన్నాయి. మరి ఇన్ని రోజులు రోడ్డు మీద ప్రేమించుకుంటున్నట్టు పిల్లలందరూ భుజాల మీద చేతులు వేసుకొని ఎంత కుప్పలుగా ప్రతి స్ట్రీట్ ఎండ్ లో అసలు పట్టించుకోలేదు గవర్నమెంట్. మాట్లాడదాం చంద్రశేఖర్ గారు, యాజ్ ఎ పీడియాట్రిషియన్ గా, పిల్లల వైద్య నిపుణులుగా చెప్పండి. ఇంట్లో మాస్క్ పెట్టుకోమంటున్నారు, పిల్లల వల్లే ఎక్కువగా వైరస్ క్యారియర్ గా మారుతోంది, సూపర్ స్పైడర్స్ గా మారుతున్నారు అని చెప్పేసి మనమే మాట్లాడుకున్నాం డిస్కషన్ లో. పిల్లలు ఎలా పెట్టుకుంటారు? వాళ్ళని కట్టడి చేయడం ఎలా? వాళ్ళని కుదురుగా కూర్చోబెట్టడం ఎలా? ఇది మెయిన్ థింగ్ ఏంటంటే అసలు మాస్క్ ఇంట్లో పెట్టుకోవాలి అనే రూల్ ఎందుకు వచ్చింది? బికాస్ దేర్ ఇస్ గాలి వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి
దే ఆర్ ఆస్కింగ్ యూ టు మనం ఏ విషయాన్ని వక్రీకరించకూడదు. ఎక్స్పర్ట్స్ హ్యావ్ గెయిన్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇఫ్ యూ పుట్ మాస్క్, ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవటం మూలాన కొంతవరకు వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. దాన్ని వక్రీకరించకుండా మనము ఈ మాట్లాడటం అనవసరం. ఫస్ట్ థింగ్, దెర్ ఈస్ ఎయిర్ స్ప్రెడ్. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎయిర్ స్ప్రెడ్ ఉందని నమ్మాలి. వాళ్ళు బయటికి వెళ్ళకపోయినా మాస్క్ అవసరం, ఇంట్లో ఉన్నా కానీ అవసరం. ఇంకొకటి సెకండ్ థింగ్, మీరు ఇంకోటి క్లియర్ గా అడిగారు, పిల్లలు ఎప్పుడూ క్యారియర్సే. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ పిల్లల్లోనే ఉంటది. వాళ్ళకి చాలా తక్కువ జబ్బు వస్తుంది, అంటే చిన్నపాటి జలుబు, దగ్గు, జ్వరము, దట్స్ ఆల్. వాళ్ళు ఎక్కువగా సఫర్ అవరు. వెరీ ఫ్యూ సెట్ ఆఫ్ పాపులేషన్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అనే ఒక వ్యాధి ఉంది. దీని మూలంగా వచ్చి ఫస్ట్ కోవిడ్ లాగా వచ్చి 10 days అయిన తర్వాత చాలా సీరియస్ అయిపోయి వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయి గాలి అందక చాలా సీరియస్ గా చనిపోయారు చాలా మంది పిల్లలు యూకేలోను, అమెరికాలో. తర్వాత ఈ వ్యాధి ఫస్ట్ టైం లేబుల్ అయింది మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. సో పిల్లలు వ్యాప్తి చెందడానికి మొట్టమొదటి కారణం పిల్లలే. ఏ వైరల్ వ్యాధి అయినా కానీ, ఇదే కాదు, ఎనీ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని పిల్లల నుంచే వస్తాయి. దే త్రో లాట్ ఆఫ్ వైరసెస్. సో మనము పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేయాలా, వాళ్ళకి కొన్ని ఇవి కానీ పిల్లలు వినొచ్చు, వినకపోవచ్చు. వినని పరిస్థితుల్లో వీ నీడ్ టు డూ ఇస్, మనమే వేరే రూమ్స్ లోకి వెళ్ళిపోయి మనల్ని మనం లాక్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ రివర్స్ క్వారంటైన్. రివర్స్ క్వారంటైన్ చేయటం మూలన స్ప్రెడ్ ఆపొచ్చు. ఇటువంటి ఉపెన్ లాంటి పరిస్థితుల్లో వీ హ్యావ్ టు డూ దిస్. ద థర్డ్ థింగ్ ఈస్, ఆక్సిజన్ కొరత అంత రానే రాదు. ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ కొరత. నిజంగా ఆక్సిజన్ కొరత అంత లేదు. నిజంగా ఎవరికి ఆక్సిజన్ అవసరమో వాళ్ళకి అందట్లేదు. ప్రతి మనిషి కొంచెం 95 సాచురేషన్ ఉన్న వాళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, 95 పడిపోతుందండి. 95 is a normal saturation. What is the normals, what is abnormal అనేది పబ్లిక్ లోకి వెళ్ళాలి. నార్మలే వాళ్ళకి వాట్ ఈజ్ నార్మల్ అని తెలియనప్పుడు, వాట్ ఈజ్ అబ్నార్మల్ అని తెలియనప్పుడు ప్రతి చిన్నదాన్ని చూసి గంతులు వేసేస్తున్నారు. 95 పడిపోయిందండి. 95 నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఉండే సాచురేషన్. యూ కెన్ టేక్ ఫ్రమ్ 94 to 93 వరకు నార్మలే. ఎనీథింగ్ ఫాలింగ్ బిలో 93 మనము అప్రమత్తం అవ్వాలి. అది కూడా హలో ఒక్క రీడింగ్ మీద ఎప్పుడూ తీసుకోకూడదండి. ఎప్పుడూ తీసుకోకూడదు. అతను చాలా టెన్షన్ లో ఫీల్ అయ్యి చూసుకున్నప్పుడు సాచురేషన్ మే ఫాల్. నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి, నాకు 80 ఉంది అని. ఐ హ్యావ్ ట్రీటెడ్ దీస్ పేషెంట్స్ ఆల్సో. దే హ్యావ్ టు స్థిమితంగా ఆలోచించి, దే గెట్ అప్, టేక్ ఏ డీప్ బ్రెత్స్, మూవ్ అరౌండ్. వాళ్ళ సాచురేషన్ మళ్ళీ 93, 94 కి వచ్చింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విత్ గుడ్ సపోర్ట్ అండ్ ఆల్ వాళ్ళు చాలా రికవర్ అయ్యారు. ఇట్లా ఆక్సిజన్ అవసరత చాలా తక్కువ % మందికే ఉంది. కానీ ప్రతి వాడు నాకు ఆక్సిజన్ కావాలి అని ఆలోచిస్తే ఆక్సిజన్ కొరత ఇంత పెద్ద కంట్రీలో ఎవరికైనా వస్తుంది. ఫస్ట్ వీ షుడ్ నాట్ బ్లేమ్ ద అథారిటీస్. ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి కదా. 3గా విభజించారు. ఒకటి మైల్డ్, మోడరేట్, సివియర్. రైట్. వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్నార్మల్ అది తెలియకుండా ప్రతి వాళ్ళు 99 ఉండాలనుకోవటం చాలా బుద్ధి తక్కువ పని. 99 ఎవరికి ఉండదు. మంచి వ్యాయామం ఉన్న వాళ్ళకి, మంచి వెంటిలేటెడ్ లంగ్స్ కి, అలాంటి వాళ్ళకి ఉంటది. 95 అనేది నార్మల్ సాచురేషన్ ఫర్ ఎనీబడి. నా పేషెంట్స్ దగ్గర నుంచి ఎన్నో కాల్స్ వస్తున్నాయి, 95 అంటే పడిపోతున్నాడు. నెవర్ థింక్ దట్ 95 ఈజ్ ఏ అబ్నార్మల్ సాచురేషన్. పడిపోతున్నది మీరు ఒక రీడింగ్ గ్రాడ్యువల్ గా పడిపోతుంది. దెన్ యూ హ్యావ్ టు కీప్ ఏ వాచ్. అది బిలో 90 వచ్చి అక్కడే నిలబడుతుంది. దెన్ యు ఆర్ ఎట్ రిస్క్. యూ నీడ్ టు రష్ టు హాస్పిటల్ ఆర్ యూ నీడ్ టు హ్యావ్ ఏ ఆక్సిజన్ సిలిండర్ స్టాండ్ బై. ఇలాంటి వాళ్ళకి కావాలి. కానీ అది 2% ఆఫ్ ద సబ్సెట్ ఆఫ్ ద పాపులేషన్. వాళ్ళ తర్వాత శ్వాస తీసుకోలేకపోతే వెంటిలేటర్స్ అవసరం. కానీ దోస్ హూ కెన్ టేక్ దేర్ ఓన్ బ్రెత్స్, యూ డోంట్ నీడ్ ఎ వెంటిలేటర్. ఇవన్నీ కరెక్ట్ నార్మ్స్. ఫస్ట్ థింగ్ ఈస్ దెర్ ఇస్ నో స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్. అసలు ఎవరికి ఏం అర్థం కాక పిచ్చి మందులని, డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్ అని చెత్త చెదారం వాడటం వలన దేర్ ఆర్ పాయిజనస్ డ్రగ్స్. వినయ్ గారి దగ్గరికి వెళ్దాం. వినయ్ గారు, చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగానే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మందులు వాడడంలో కన్ఫ్యూజన్ ఉంది, మొత్తం వైరస్ ని డిటెక్ట్ చేయడంలో కన్ఫ్యూజన్ ఉంది, వైరస్ లక్షణాల్లో కన్ఫ్యూజన్ ఉంది.
ఫస్ట్ శ్వాసకోశ సంబంధంగా వస్తుందన్నారు, ఇప్పుడు జీర్ణ కోసం. సో యాజ్ ఎ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా మీరు చెప్పండి, వస్తున్న కంప్లైంట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఐడెంటిఫై చేయడం అంత ఈజీగా ఉందా? అంటే ఒకటైతే జ్వరం చాలా కామన్ గా అందరికీ వస్తా ఉంది. అంటే వీటిని ఇద్దరిలో క్లాసిఫై చేసుకున్నాం. ఒకళ్ళు ఏ సిమ్టమాటిక్, వాళ్ళు సిమ్టమాటిక్. అంటే కొందరికి సిమ్టమ్స్ లేకుండానే వస్తుంది పోతుంది, వాళ్ళు పాజిటివ్ ఉన్నారు, అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ నేను నెగిటివ్, అసలు నాకు సిమ్టమ్స్ కూడా రాలేదని వాళ్ళు దులిపేస్తాం. రెండో రకం సిమ్టమ్స్ వస్తున్నాయి. సిమ్టమ్స్ లో కామన్ గా జ్వరం వస్తుంది, కొందరికి హెడేక్ వస్తా ఉంది, ఆకలి తగ్గిపోతా ఉంది, ఆ తర్వాత వాంతి వచ్చినట్టు అవుతా ఉంది, డయేరియాస్ అవుతా ఉంది. ఇది కామన్ గా జిఐ సిమ్టమ్స్ కి దానికి సంబంధించి ఇలాంటి సిమ్టమ్స్ వస్తా ఉన్నాయి. సో ఇది ఏ వైరస్ అయినా కానీ, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు అసలు ప్రపంచంలో ఏ వైరస్ కూడా యాంటీబయాటిక్స్ కి రెస్పాండ్ అవ్వదు. యాంటీబయాటిక్స్ రెస్పాండ్ అయ్యేవి బ్యాక్టీరియా, నాట్ వైరస్. ఈ వైరస్ తో రాగానే ఇమ్మీడియట్ గా డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్, ఎజిథ్రోమైసిన్, ఫ్యాబిఫ్లూ ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఇవి కూడా పనిచేయవు. యాంటీబయాటిక్స్ ఎప్పుడు పనిచేస్తాయంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. కానీ ఈ యాంటీబయాటిక్స్ పెట్టడం మూలాన కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. తగ్గడంలో ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్స్ తొందరగా పెట్టేసినందుకు సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇవి పనిచేయడానికి అప్పుడు సీరియస్ కేసెస్ అవుతా ఉన్నాయి. మీరు చాలా మటుకు సీరియస్ కేసెస్ ని వెనకాలకి వెళ్ళి చూస్తే వీళ్ళందరూ యాంటీబయాటిక్స్ పెట్టుకున్నట్టే అవుతారు. రెండోది ఏంటంటే ఈ ఆక్సిజన్ లెవెల్స్ 92 పైన నార్మల్ అయినా కానీ ఇందులో ఒక డిఫరెంట్ గా ఈ కరోనా వైరస్ తోని ఒక డిఫరెంట్ గా బిహేవియర్ ఏముందంటే ఇది 80కి వెళ్ళిపోయినా కానీ చాలా మంది కంఫర్టబుల్ గా టాలరేట్ చేస్తా ఉన్నారు. అంటే ఇమ్మీడియట్ గా 80కి వెళ్ళిపోగానే రండి వెంటిలేషన్ మీద పెట్టేయాలి అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడా శ్వాసకోశ కంఫర్టబుల్ గా ఉంటా ఉంది. సో హాస్పిటల్ వెళ్ళమంటున్నాం కానీ తొందరగా టెన్షన్ లో వచ్చేస్తే ఆ బ్రీతింగ్ ఎక్కువ అయిపోతుంది, దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒక దాంట్లో డాక్టర్ గారితో నేను డిఫర్ అవుతాను. ఆయన అన్న రివర్స్ క్వారంటైన్ అని. ప్రాబ్లం ఏంటంటే నాకు వచ్చే పేషెంట్స్ ఒక 80% ఆఫ్ పేషెంట్స్ వాళ్ళని క్వారంటైన్ కమ్మంటే సార్ మాకు ఇంట్లో ఉన్నదే ఒక రూము, లేకపోతే ఒక వంటిల్లో ఒక బెడ్రూమ్, మేము ఎక్కడి నుంచి క్వారంటైన్ అవుతామని అడుగుతాం. అండ్ ఇప్పుడు ఏంటంటే వినయ్ కుమార్ గారు, ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ క్వారంటైన్ ఫెసిలిటీ లేని వాళ్ళకి ప్రభుత్వమే కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావచ్చు వాటిని తీసుకొని, కానీ ప్రజల నుంచి ఆశించిన స్పందన రావట్లా. అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదా, ప్రజల్లో ఆ నమ్మకం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందా? అంటే బేసిక్ గా స్లమ్స్ లో కొంచెం ఇమ్యూనిటీ ఎక్కువేమో, వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ రావట్లేదు వాళ్ళకి. సో వాళ్ళు స్ప్రెడ్ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు సఫర్ అవ్వడం లేదు. వాళ్ళు వెళ్ళి పనిచేసే ఇళ్లలో అందులో స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. సో అటువంటిప్పుడు మాకు సిమ్టమ్స్ లేవు కదా, మేము ఎందుకు వెళ్ళి క్వారంటైన్ పాజిటివ్ ఉన్నా ఎందుకు వెళ్ళి ఉండాలి. అయితే ఆ స్లమ్స్ లో స్క్రీనింగ్ చేయడం చాలా అవసరం. ఎంతవరకు స్క్రీనింగ్ చేస్తున్నాం? ఇప్పుడు ధారావి లాంటి పెద్ద స్లమ్ లో స్క్రీనింగ్ వల్ల అసలు ధారావి మొత్తం ఉడుచుకుపోతుంది అనుకున్నారు కరోనా వచ్చినప్పుడు. కానీ ఎంత బాగా కట్టడి చేశారు ధారావిలో, ముంబైలో. ఎందుకంటే ఒక స్క్రీనింగ్ క్యాంప్స్ పెట్టేసుకొని ఆ స్క్రీన్ 80,000 మందికి ఒక్క బాత్రూమ్ అంటే ధారావిలో. ఆ పరిస్థితి అర్థం ఆలోచించుకోండి ఒక్కసారి. 80,000 మందికి ఒక్క బాత్రూమ్. అలాంటి దాన్ని వాళ్ళు కట్టడి చేయగలిగారు. సో ఈ స్లమ్స్ లో స్క్రీనింగ్ ఇవన్నీ చేసుంటే అసలు ఇంతవరకు మనం ఎక్కడో ఉండేవాళ్ళం. అది మన రాష్ట్రంలో చేయలేదు. సరే దాన్ని పక్కన పెట్టండి. మీరు అంటున్నట్టు ఈ క్వారంటైన్ కేంద్రాలు ఇంకా ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ఈ టైంలో మ్యారేజెస్ అవసరం లేదు. మ్యారేజ్ హాల్స్ వాటన్నింటినీ మూసేస్తారు కాబట్టి, కాలేజెస్ మూసేసి ఉన్నాయి, స్కూల్స్ మూసేసి ఉన్నాయి. కానీ కాబట్టి వాటన్నింటినీ క్వారంటైన్ కేంద్రాలుగా కన్వర్ట్ చేయొచ్చు కదండి. స్కూల్స్ కాలేజెస్ చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? అంటే ఆల్రెడీ బెడ్లు కూడా కొన్ని ఖాళీ ఉన్నాయి, కానీ ప్రజలు మాత్రం వెళ్ళడానికి అంత విల్లింగ్ గా లేరు కొంతమంది. అంటే నేనైతే వినలేదు ఉన్నట్టు. అది ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కూడా అవడం లేదు. ఎవరైతే పాజిటివ్ వచ్చారో వాళ్ళని తీసుకొని వెళ్ళండి. సో ఈ వైఫల్యాలు వీటన్నిటిని పక్కన పెట్టినా రాబోయే ఉత్పాతాన్ని ఎదుర్కోవాలంటే ఇక మాస్కే మస్ట్ అంటారా? ఫైనల్ గా బ్రీఫ్ గా అంటే మీకు ఇది 3 రకాలండి. ఒకటి నేను ఇప్పుడే చెప్పాను, మీరు మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు పడతాయి.
సో దానిలోంచి మీ ముక్కు నోరు నుంచి కాపాడుకోవడానికి మాస్క్ ఉండాలి. అవి ఆ తుంపర్లు అన్నది 2 మీటర్లకు పడతాయి. దగ్గినప్పుడు 4 మీటర్లకు వెళ్తుంది, తుమ్మినప్పుడు 6 మీటర్లు. సో మీరు 8 నుంచి 10 మీటర్ల దూరం. 3 అది చెయ్యి మీద పడే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చెయ్యి ముక్కు నోరు దగ్గర తీసుకెళ్తారు కాబట్టి వాటిని కడుక్కోవాలి. ఈ 3 చేయడం మాత్రం చాలా కంపల్సరీ. మాస్క్, దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం. ఎస్ చంద్రశేఖర్ గారు, ఫైనల్ గా హాఫ్ మినిట్ బ్రీఫ్ గా, మాస్కే మనకి ఇప్పుడు శ్రీరామ రక్షని సెంట్రల్ కేంద్రమే డిక్లేర్ చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి ప్రజలు? మాస్క్ ఈజ్ ఎ మస్ట్ అండి. హ్యాండ్ శానిటైజేషన్ ఈజ్ ఎ మస్ట్. ఇంకొకటి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ ద వ్యూవర్స్, ఒకళ్ళు కరోనా టెస్ట్ కోసం కూడా పరిగెత్తాల్సిన అవసరం. వాసన కోల్పోయిన వాళ్ళందరికీ 100% కరోనా ఉన్నట్టే. దానికోసం మళ్ళీ టెస్ట్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడ అంటించుకొని రావాల్సిన అవసరం లేదు. ద సెకండ్ థింగ్ ఈస్, ప్రతి వాళ్ళు హెచ్ఆర్సిటీ కోసం స్కాన్ సెంటర్స్ ముందు, స్కాన్ సెంటర్స్ ఆర్ ద డెన్స్ వైరస్ వ్యాప్తికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ వేర్ యూ గెట్ ద వైరస్ ట్రాన్స్మిటెడ్ వెరీ ర్యాపిడ్లీ. ఆ స్కాన్ సెంటర్స్ చుట్టూ పరిగెత్తి వాళ్ళకి జబ్బు వచ్చిన వాళ్ళందరికీ 4ADS5 కానీ 4ADS3 కానీ, ఇప్పుడు న్యూమోనియా వస్తుంది, వైరల్ న్యూమోనైటిస్ 2, 3, 4, 5 4 స్టేజెస్. మీకు అందరికీ అవసరమే లేదండి. ప్రతి మనిషి వెళ్ళి నేను ఫస్ట్ హెచ్ఆర్సిటీ చేయించుకుంటాను. దేర్ ఇస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ దేర్. అనవసరమైన నాలెడ్జ్ పబ్లిక్ లోకి వెళ్ళడం వలన చాలా నష్టం జరుగుతుంది. ఇట్ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ బై ఎ డాక్టర్. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ దే విల్ ఆస్క్ యూ టు గెట్ ఇట్ డన్. అన్నెసరీగా హెచ్ఆర్సిటీకి పోవడం వల్ల ప్రతిసారి హెచ్ఆర్సిటీని మెషిన్ ని శానిటైజ్ చేయాలి. అది ఇంపాసిబుల్ టు డూ. దెర్ ఇస్ ఎ లాంగ్ క్యూ ఆఫ్ 1 కిలోమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద సిటీ స్కాన్ సెంటర్స్. వాళ్ళందరూ వైరస్ వ్యాప్తి చెందిస్తున్నారు. సో డయాగ్నోసిస్ వెరీ ఈజీ. ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్, ఎక్కువగా అనుమానించడం చాలా అవసరం. మీకు జలుబు, దగ్గు కానీ, విరోచనాలు, వాంతులు ఇలాంటి వికారంగా ఉండటం కానీ, హై ఫీవర్ నాట్ కంట్రోలింగ్, ముఖ్యంగా స్మెల్ కోల్పోవటం, టేస్ట్ కోల్పోవటం, 100% ఇట్ ఈస్ కరోనా. దెర్ ఈస్ నథింగ్ ఎల్స్. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. సింపుల్ పారాసిటమాల్, రెస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హౌస్ అండ్ టేక్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్. యూ విల్ బి ఆల్ రైట్. వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది సీరియస్ కాంప్లికేషన్స్ లోకి వెళ్తారు. అలాంటి వాళ్ళకే ట్రీట్మెంట్ అవసరం. మిగతా వాళ్ళకి హోమ్ క్వారంటైన్ అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వ్యాప్తి చెందించకుండా చూసుకోవటం. బట్ ఎనీవే, ఇంట్లో వచ్చిన తర్వాత దోమ ఒక్కళ్ళనే కుట్టదండి. దిస్ వైరస్ ఈజ్ ఇన్విజిబుల్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ద రెస్ట్ ఆఫ్ ద చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us చంద్రశేఖర్ గారు అండ్ వినయ్ కుమార్ గారు. సో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మాస్క్ పెట్టుకోకుండా ఉండద్దు. ఇంట్లో అందరితో ఉన్నప్పుడు కూడా మీరు మాస్క్ పెట్టుకోవాలి. కేవలం తినేటప్పుడు మాత్రమే తీయాలి. ఎందుకంటే ఇక మేలో పీక్ స్టేజ్కి వెళ్ళబోతోంది. లక్షల్లో కేసులు నమోదు కాబోతున్నాయి. కాబట్టి ప్రజల స్వీయ రక్షణే వారికి శ్రీరామ రక్ష. ఇదే కేంద్రం చెప్తూ ఉంది. అందరూ మాస్క్ పెట్టుకోండి. ఇదేంటి విజ్ఞప్తి. ఇది ఇవాల్టి లైవ్ షో. నమస్తే.